వెల్కమ్ బ్యాక్ టు బిగ్ ఫైనల్. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా T20 వరల్డ్ కప్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఫైనల్ దశకు కూడా చేరుకున్న నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఇండియాకు కలిసి వచ్చే అంశాలు ఏంటో మనతో మాట్లాడడానికి సుధీర్ గారు ఉన్నారు. నమస్తే సుధీర్ గారు. అంటే ఏంటి ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే ఇండియాకున్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేంద్ర, మంచి కన్సిస్టెన్సీ కనబడుతుంది ఈ టోర్నమెంట్లో. ఎందుకంటే లాంగెస్ట్ IPL టోర్నమెంట్ తర్వాత అమెరికా కొంతమంది లేట్గా జరుపుకున్నారు, కొంతమంది ఆఫ్ కోర్స్ యూనో ఎవరైతే IPL నుంచి రిలీజ్ అయ్యారో స్టార్టింగ్లో వాళ్ళు కూడా వచ్చేసారు. ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడే ఛాన్స్ రాలేదు. 1-2 మ్యాచెస్ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఆడాల్సి వచ్చింది. బట్ న్యూయార్క్ అంటే అమెరికన్ కండిషన్స్కి ఇక్కడ చాలా తేడా కనబడుతుంది వెస్టిండీస్కు. ఎందుకంటే మా లీగ్ అంతా అక్కడనే కొనసాగింది, ఒకే ప్లేస్లో ఆడారు 2 మ్యాచెస్. న్యూయార్క్లో ఆడారు. న్యూయార్క్ వాజ్ టోటలీ డిఫరెంట్ గ్రౌండ్ అండి. అక్కడ అన్ని టీమ్స్ స్ట్రగుల్ అయ్యాయి, బిగ్ స్కోర్స్ కూడా చూడలేదు అక్కడ అసలు. అక్కడ నేను అనుకుంటాను 130+ మాత్రమే ఒక టీం స్కోర్ చేయగలిగింది. బట్ ఇక్కడ మీకు వెస్టిండీస్లో కొన్ని బ్యాటింగ్ ఫేవరబుల్ గ్రౌండ్స్ కూడా కనబడ్డాయి. ఇప్పుడు ఇండియానే చూసాం, అగైనెస్ట్ ఆస్ట్రేలియా 200+ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ఈ మైదానంలో ఇప్పుడు బార్బడస్లో మ్యాచ్ జరుగుతుంది కదా, ఇక్కడ 201 కూడా ఆస్ట్రేలియా స్కోర్ చేయగలిగింది ఈ పిచ్లో. అంటే ఇప్పటివరకు అయితే ఈ టోర్నమెంట్లో అదే బెస్ట్ స్కోరు. సో కండిషన్స్లో తేడా కనబడ్డా కానీ ఇండియన్ కన్సిస్టెన్సీ మాత్రం వెన్ యూ కంపేర్ విత్ అదర్ టీమ్స్, ఈవెన్ సౌత్ ఆఫ్రికాతో కంపేర్ చేశా కానీ సౌత్ ఆఫ్రికా కపుల్ ఆఫ్ టైమ్స్ స్ట్రగుల్ కావడం చూసాం రాజేంద్ర. ఒక చిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేపాల్ ఒక్క రన్ తోటి ఓడిపోయినారు. 115 వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు 114 మాత్రమే చేయగలిగారు. ఆ రన్అట్ కాకున్నట్లయితే నేపాల్ కూడా మేడ్ హిస్టరీ యాక్చువల్లీ. అలా సౌత్ ఆఫ్రికా కొంచెం స్ట్రగుల్ అయినట్టు కనబడేది కొన్ని మ్యాచెస్లో. బట్ ఇండియాకి అయితే ఇప్పటివరకు అయితే రియల్గా చెప్పాలంటే ఇట్స్ బీన్ ఎ ఫెంటాస్టిక్ టోర్నమెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఆల్ మ్యాచెస్ కంటే ముఖ్యంగా ఈ సూపర్ 8 అనేది అద్భుతంగా కొనసాగింది. పీక్ ఫామ్లోకి వచ్చారు ఒక్కొక్కళ్ళు. ఒక విరాట్ కోహ్లీ రియల్ దాని కొరకే ఎదురు చూస్తున్నారు తప్ప, బట్ అదర్వైజ్ యాజ్ ఎ టీమ్ ఎవ్రీబడి హ్యాస్ పర్ఫార్మ్డ్. ఇటుపక్క ఈ రోజు జరిగే మ్యాచ్ ఏదైతే ఉందో బార్బడోస్ గ్రౌండ్ చూసుకుంటే ఫేసర్స్ కి స్వర్గధామంగా గతంలో చాలా హిస్టరీలు క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు ఇండియా టీంలో అది రిపీట్ చేయొచ్చా? ఎందుకంటే ఇక్కడ బూమ్రా ఒకరే దాన్ని గతంలో అన్నారు కనుక బార్బడస్ లో ఫస్ట్ ఓపెనర్స్ వచ్చారు అంటే ఎట్లా ఉండేదంటే రాగానే ఇక్కడి నుంచి బాల్ పోయేది అంతే. ఆల్వేస్ బాల్స్ అన్ని ఇక్కడి నుంచి పోయేది. అప్పుడంటే ఇంకా బౌన్సర్స్ రెస్ట్రిక్షన్ లేకుండా కదా. అప్పుడు మీరు అన్నట్టుగా వెస్టిండీస్ ఆడుతున్నప్పుడు అయితే మల్కమ్ మార్షల్ ఈజ్ ఫ్రమ్ బార్బడస్, గార్నర్ ఈజ్ ఫ్రమ్ బార్బడస్, తర్వాత వెస్సాల్, వీళ్ళందరూ కూడా వెస్టిండీస్లో దుమ్మురేపే ఫాస్ట్ బౌలర్స్. 1990లో వెస్టిండీస్ 1990 వరకు బార్బడస్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు రాజేంద్ర. మీరు అడిగారు కనుక ఆస్ట్రేలియా బికేమ్ ద ఫస్ట్ టీమ్ టు డిఫీట్ ద మ్యాచ్. ఆ తర్వాత ఓడిపోతూ వచ్చారు. ఎక్కువ మ్యాచెస్ అక్కడ ఓడిపోలేదు. వెస్టిండీస్కి మంచి రికార్డు ఉండేది ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ ఒకటి. సో ఫాస్ట్ బౌలర్స్కు అంత పెద్ద చెప్పుకోదగ్గ కండిషన్స్ ఈ మధ్యలో కనబడటం లేదు. మీరు అలాగే పర్త్లో చూసా కానీ ఆస్ట్రేలియాలో అంత ఫాస్ట్ పిచ్చెస్ కనబడలేదు, కొంచెం వికెట్స్ కూడా స్లో అవుతూ వచ్చాయి. బట్ మీరు అన్నారు కనుక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిట్ ఆఫ్ బౌన్స్ ఉంటే మాత్రం ఫాస్ట్ బౌలర్స్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఎంజాయ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం బౌన్స్ అవుతుంది అంటే T20 లాంటి టోర్నమెంట్స్లో యూ కెన్ స్కోర్ రన్స్ ఆల్సో. ఇప్పుడు బౌన్సే కావాలి కదా, మీకు చాలా లో అయిందంటే బాల్ రన్స్ కొట్టడం కష్టం అవుతుంది. బట్ బాల్ బౌన్స్ అయినప్పుడు రియల్ బ్యాటింగ్ ఎవరైతే పుల్ షాట్స్, హుక్ షాట్స్ ఎక్కువగా ఆడతారో, కట్లు ఆడుతుంటారో వాళ్ళకు కూడా కొంతవరకు ఇట్ కెన్ బెనిఫిట్ దెమ్ ఆల్సో. అంటే ఇప్పుడు టీం పరంగా చూసుకుంటే ఇటు ఇండియా చాలా గట్టిగా ఉంది, అటు కూడా వాళ్ళు కూడా చాలా గట్టి టీంతో రెడీ అవుతున్నారు. అంటే పాజిటివిటీలో బ్యాటింగ్ రన్అప్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇండియా మెయిన్ స్ట్రెంత్ అఫ్ కోర్స్ బౌలింగ్ అంటే బ్యాటింగే. బికాస్ విరాట్ కోహ్లీ, రోహిత్ లాంటి బ్యాటర్స్ ఉండడం, తర్వాత రిషబ్ పంత్ మళ్ళీ ఫామ్లోకి వచ్చి ఆడడం, హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్, సూర్యకుమార్ స్పెషలిస్ట్ ఉండడం, ఇండియాకు బ్యాటింగ్ స్ట్రెంతే ఎక్కువగా ఉంది బౌలింగ్. బట్ ఇండియన్ బౌలర్స్ కూడా లీగ్ తర్వాత చాలా అద్భుతంగా బౌలింగ్ లీగ్లో కూడా చేశారు. బట్ లీగ్ తర్వాత ఒక్కొక్కరు ఫామ్లోకి వస్తున్నారు. కుల్దీప్ లీగ్స్లో ఆడలేదు. కుల్దీప్ ఆడినప్పటి నుండి కూడా కొంచెం స్పిన్నర్స్కు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే జడేజా పర్ఫామ్ చేయకున్నా కానీ కుల్దీప్ సపోర్ట్ అందిస్తున్నాడు అక్షర్ పటేల్కు. ఈ కాంబినేషన్ కూడా చాలా చక్కగా వర్కౌట్ అయింది. అండ్ పేస్ డిపార్ట్మెంట్లో హర్షదీప్ బాల్ మూవ్ అవుతున్నప్పుడు చాలా డేంజరస్గా మారుతున్నాడు. బుమ్రా ఆఫ్ కోర్స్ నో నీడ్ టు టాక్ అబౌట్ హిమ్ బికాస్ ఎవ్రీ టైమ్ అతడు బౌలింగ్ చేస్తున్నప్పుడల్లా ఒక వికెట్ పడుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ దట్టు రోహిత్ శర్మ కూడా కెప్టెన్సీ హాస్ బీన్ బ్రిలియంట్గా ఉందండి ఈ టోర్నమెంట్లో. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లాండ్ అగైనెస్ట్ యాడ్ చేసినట్లయితే 2 overs తర్వాత జనరల్గా పవర్ ప్లేలో అంత పెద్ద టోటల్ లేనప్పుడు ఒక స్పిన్నర్ను తీసుకురావడం అనేది చాలా రిస్కీ జాబ్ అవుతుంది. దట్టు బట్లర్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. తర్వాత సాల్ట్ కూడా చాలా చక్కగా ఆడుతుంటాడు. బట్ అక్షర్ పటేల్ని తీసుకొచ్చాడు బుమ్రా ప్లేస్లో. వెరీ ఫస్ట్ బాల్ వికెట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ బుమ్రాను మరొక ఎండింగ్ తీసుకుని వచ్చాడు, బుమ్రా వికెట్ తీశాడు. సో రోహిత్ శర్మ క్యాప్టెన్సీకి కూడా మనం ఫుల్ మార్క్స్ ఇవ్వాలి. ఈజ్ రియల్లీ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అతనిలో కొంచెం పెరిగినట్టుగా ఐ థింక్ లాస్ట్ వరల్డ్ కప్ అనుకుంటా రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి అండ్
ఎవ్రీ టైం మనం అదే అనుకుంటూ ఉంటాం. బట్ ఇంకా నెక్స్ట్ వరల్డ్ కప్ T20ది 2026లోనే జరుగుతుంది 2 years తర్వాత శ్రీలంకలో. అంత పెద్ద గ్యాప్ ఉండదు కదా వరల్డ్ కప్కు. ఒకేసారి జస్ట్ 3-4 years గ్యాప్ వచ్చింది. ఎందుకంటే బయలేటరల్ సిరీస్ తోటి బిజీగా ఉండడంతో 2016 నుండి మనం 20 వరకు చూడలేదు, 19 వరకు. అప్పుడు కొంచెం బిగ్ గ్యాప్ వచ్చింది. బట్ అదర్వైజ్ ఎవ్రీ 2 years జరుగుతూనే ఉంది. మ్యాక్సిమం అయితే 1 సంవత్సరం ఎక్కువ చూసాం కోవిడ్ పీరియడ్లో. బట్ టాస్ గెలిస్తే ఇండియా బ్యాటింగ్ బౌలింగ్ ఒక్కటండి వెరీ క్లియర్ ఏంటంటే ఇప్పటి వరకు ఇండియన్ పర్ఫార్మెన్స్ ఇక్కడ చూసినట్లయితే ఎవ్రీ టైం బ్యాటింగ్ చేస్తే వాళ్ళు ఎక్కువగా మ్యాచెస్ గెలుస్తున్నారు. అగైన్స్ పాకిస్తాన్ కూడా బ్యాటింగ్ చిన్న స్కోర్ అయినా బ్యాటింగ్ చేసే గెలిచారు. వెస్టిండీస్లో ఆఫ్ఘనిస్తాన్ తోటి ఇక్కడ బ్యాటింగ్ చేసి గెలిచారు. ఆస్ట్రేలియా తోటి 200+ స్కోర్ చేసి గెలిచారు. ఇంగ్లాండ్ తోటి బ్యాటింగ్ చేసి గెలిచారు. సో బ్యాటింగ్ చేయడం అనేది ఇండియాకి అడ్వాంటేజ్గా ఉన్నప్పుడు ఐ థింక్ దాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ఇండియన్ టీంకు మెయిన్ స్ట్రెంత్ బ్యాటింగ్. బౌలింగ్ చేస్తే ఆ స్కోర్ టార్గెట్ గా చేసుకోవచ్చు అని ఒక అపోహ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ బట్ ఒకసారి ఎలా ఉంటుందంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీరు అన్న సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఫైనల్లో వచ్చారు కనుక ఐ థింక్ వాళ్ళు దే విల్ గో ఆల్ అవుట్ అండి. ఎందుకంటే వాళ్ళకు ఇది సువర్ణ అవకాశం. వాళ్ళు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత 1991లో వాళ్ళకు ఇటువంటి అవకాశం ఎప్పుడు రాలేదు. అంటే ఛాంపియన్స్ ట్రాఫీ ఎప్పుడు 98లో గెలిచారంటే దోస్ వర్ డిఫరెంట్ డేస్ యాక్చువల్లీ. బట్ వరల్డ్ కప్లలో ఎప్పుడు కూడా వాళ్ళు సెమీఫైనల్ ఆడుతూ వెనుదిరుగుతున్నారు తప్ప వాళ్ళకు ఫైనల్లో వెళ్ళే అవకాశం రాలేదు కనుక ఐ థింక్ సౌత్ ఆఫ్రికాకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చి వాళ్ళు 160-170 స్కోర్ చేస్తే డిఫెండ్ అంటే చేంజ్ చేయడం కూడా కష్టం. బికాస్ సౌత్ ఆఫ్రికాస్ బౌలింగ్ లైనప్ ఈస్ వెరీ టఫ్ ఇన్ కంపారిజన్ విత్ అదర్ టీమ్స్లో. మీకు రబడా, నోకియా ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడానికి యాసన్ ఉన్నాడు. ఒకవేళ కావాలంటే కోల్డ్జిన్ తీసుకురావచ్చు. బాట్మన్ అతను కూడా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ షామ్సీ లాంటి స్పిన్నర్ కూడా వికెట్లు తీస్తున్నాడు. మహారాజ్ ఈస్ గెటింగ్ వికెట్స్ యాక్చువల్లీ. సో వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా మీరు కంపేర్ చేసినట్లయితే ఇట్స్ వెరీ వెరీ టఫ్గా ఉంది మిగతా టీమ్స్ తోటి. అండ్ దట్ టు ఎవ్రీబడి ఈస్ పర్ఫార్మింగ్, ఎవ్రీబడి ఈస్ టేకింగ్ వికెట్స్, ఎవ్రీబడీస్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ హై. సో అలా ఉన్నప్పుడు చేంజింగ్ చేయడం అనేది కూడా నేను అనుకుంటాను అంత ఈజీ కాకపోవచ్చు. సో ఇంపార్టెంట్ టోర్నమెంట్స్లో రాజేంద్ర ఆల్వేస్ రిమెంబర్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఎప్పుడు కూడా ఒక మంచి టోటల్ పెట్టాలి అండ్ పుట్ ది అపోజిషన్ అండర్ ప్రెషర్. దట్ ఇండియా ఈజ్ డూయింగ్ వెల్ అండ్ ఇండియా అదే చేస్తే బాగుంటుందని మనం కోరుకోవాలి. బౌలింగ్ వరకు చూసుకుంటే అంటే ఇప్పుడున్న ఆర్డర్ ఓకేనా? బౌలింగ్ ఈజ్ ఓకేనండి, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ పాకిస్తాన్ అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లేనప్పుడు వాళ్ళని కూడా అంటే వాళ్ళు దాదాపుగా గెలిచే మ్యాచ్ సమయానికి వచ్చేసరికి బుమ్రా వచ్చాడు, వికెట్లు తెచ్చాడు, ఎవ్రీబడి పిక్డ్ వికెట్స్, డిఫెండ్ చేసుకోగలిగారు. చిన్న టోటల్స్ను కూడా డిఫెండ్ చేసుకోగలిగారు కనుక ఇండియన్ బౌలింగ్ లేనప్పుడు కూడా ఐ థింక్ చాలా చక్కగా ఉన్నాయి, డౌట్ లేదు. ఇప్పుడు ఈవెన్ అగ్లైనెస్ట్ ఇంగ్లాండ్ కూడా 170 అనేది రియల్గా చెప్పాలంటే ఆ వికెట్ పైన కొంచెం అంత తక్కువనే అనిపించింది. ఇంకా కొన్ని రన్లు ఎక్కువగా వచ్చి ఉండేవి ద వే ఇండియా స్టార్టెడ్. బట్ చివరికి అది మంచి టోటల్గా ప్రూవ్ అయింది అంటే వికెట్స్ తీసే బౌలర్స్ ఉన్నారు కనుక మీకు ప్రూవ్ అయింది. సో ఐ థింక్ ఇండియా ఈస్ డిఫెండింగ్ టోటల్స్ వెరీ వెల్ ఆల్సో, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ ఇండియా టీంకి వస్తే ఐపీఎల్ ఆడిన వెంటనే మళ్ళీ దీనికి వెళ్ళడం. రెండో విషయం ఏంటంటే వెదర్ కండిషన్. అక్కడ అమెరికా వెదర్ కండిషన్ చాలా వెంటనే అలవాటు పడ్డారు. తర్వాత అంటే న్యూయార్క్లో అవి డ్రాప్ ఇన్ పిచెస్ కనుక దాన్ని గవాస్కర్ లాంటి వాళ్ళు చెప్పారు కదా, ఫర్గెట్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్సెస్ ఇన్ న్యూయార్క్ వాజ్ ఎ డిఫరెంట్ వెన్యూ ఫర్ ఎవ్రీబడి. సౌత్ ఆఫ్రికా కూడా స్ట్రగుల్ అయింది. 77కు శ్రీలంకను అలౌట్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ మ్యాచ్లో రాజేంద్ర మనం చూడలేదా ఎంత స్ట్రగుల్ అయ్యారు. 80 స్కోర్ చేయడానికి 4-5 వికెట్స్ పడిపోయినాయి వాళ్ళు. సో ఎవ్రీ టీమ్ స్ట్రగుల్ దేర్ యాక్చువల్లీ. సో ఒక్కొక్కసారి కొన్ని గ్రౌండ్స్లో అలా ఉంటుంది కనుక అవన్నీ కూడా ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్ అంటే ఇటువంటి వికెట్స్ ఉన్నట్లయితే కూడా రాణించాలి అనేటువంటి ఒకటి ఫ్యూచర్లో నేర్చుకో అంతే తప్పితే. బట్ అక్కడ పర్ఫార్మెన్సెస్ అనేవి మైండ్లో పెట్టుకున్నట్లయితే యూ కాంట్ స్కోర్, యూ కాంట్ మూవ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ. అక్కడ ఆల్ టీమ్స్ స్ట్రగుల్ అయ్యాయి. బట్ అదే మీకు కండిషన్స్ డిఫరెంట్గా టెక్సాస్లో మీకు డాలస్లో డిఫరెంట్ కండిషన్స్ కనబడ్డాయి. ఫ్లోరిడాలో అన్ఫార్చునేట్లీ వర్షం కారణంగా మ్యాచెస్ ఎక్కువగా జరగలేదు. బట్ ఇన్ కంపారిజన్లో వెస్టిండీస్ గ్రౌండ్స్లో మనం కొన్ని మంచి స్కోర్స్ అయితే చూడగలిగాం. 180 చూసాం, 200 2 times చూసాం, 160 2-3 times చూసాం. సో ఐ థింక్ వెస్టిండీస్ గ్రౌండ్స్ హ్యావ్ బిన్ స్లైట్లీ బెటర్ ఫర్ బ్యాటింగ్ చేసేవాళ్ళకు. సో ఈరోజు కూడా బార్బడస్ అంటే ఇప్పుడు ఉన్న వరల్డ్ కప్ ఆల్ టోటల్స్ తీసుకున్నట్లయితే మీకు 201 ఇక్కడనే వచ్చింది, 181 ఇండియా ఇక్కడనే వచ్చింది, తర్వాత 165 2 ఉన్నాయి, 140 ఉన్నాయి. అంటే ఒక 5-6 బిగ్ స్కోర్స్ ఇక్కడ వచ్చాయి కనుక ఐ థింక్ ఒక మంచి రన్ స్కోరింగ్ మ్యాచ్ అయితే కావచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గతంలో ఈ రెండు జట్ల మధ్య చూసుకుంటే ఇండియా 237 అయితే ఇంకా స్కోర్ చేసిన రికార్డు ఉంది. ఇది ఇప్పుడు ఎంత ముందుకు వెళ్ళే ఛాన్స్? మీరు ఒక బిగ్ టోర్నమెంట్స్ పక్కకు పెట్టి అండర్-19 టోర్నమెంట్స్లో చూసినట్లయితే కూడా 2008లో ఇండియా సౌత్ ఆఫ్రికా ఫేస్డ్ ఇన్ ద ఫైనల్స్. సౌత్ ఆఫ్రికా ఇండియా చేతిలో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ యంగ్ డేస్ అప్పుడు, జడేజా అప్పుడే వచ్చాడు. బట్ 2014లో సౌత్ ఆఫ్రికా అండర్-19 టీం గెలిచిన తర్వాత అప్పుడు మాక్రమ్ కెప్టెన్గా ఉన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ వచ్చింది, అంటే ఒక మంచి టీం తయారవుతూ వచ్చింది. సౌత్ ఆఫ్రికా మీరు ఓవరాల్గా రికార్డ్ చూసుకున్నట్లయితే కూడా ఐ థింక్ ఇన్ కంపారిజన్లో ఆస్ట్రేలియా ఇండియా తోటి వాళ్ళు 1900 మ్యాచెస్ ఎందుకు ఆడలేదంటే వాళ్ళు స్టార్ట్ అయింది 1990లో కదా. 72 నుండి పాపం అన్ఫార్చునేట్లీ వాళ్ళకు క్రికెట్ లేకుండా అయిపోయింది. బట్ అయినా వాళ్ళు ఆడినటువంటి 600+ మ్యాచెస్లో కూడా
అగైనెస్ట్ ఆల్ టీమ్స్ వాళ్ళ విక్టరీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. మీరు ఎవరినైనా తీసుకోండి, సౌత్ ఆఫ్రికా ప్రతి టీంని ఎక్కువగా ఓడించింది తప్ప మిగతా వాళ్ళతోటి అది. సో అందుకనే వాళ్ళు షార్ట్ ఫార్మాట్లో అన్ఫార్చునేట్లీ సెమీఫైనల్ వరకు వచ్చి వాళ్ళు దూరం అయిపోతున్నారు తప్ప, బట్ మీరు బయలేటరల్ సిరీస్లో తీసుకున్నా కానీ లేకుంటే మీరు ఐపీఎల్ అన్నారు కనుక వాళ్ళ ఐపీఎల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఐపీఎల్లో కూడా ఆడి వచ్చారు కదా, క్లాసన్ కూడా ఆడి వచ్చాడు. అట్లా అంటే మాక్రమ్ ఒకే టీంకి ఆడి వచ్చారు, రబడా ఆడాడు, నోకియా ఆడాడు, వీళ్ళందరూ కూడా యాసన్ ఆడి వస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా, మహారాజు కూడా ఆడారు. సో ఐపీఎల్ నుంచి అందరూ వస్తున్నారు. బట్ సౌత్ ఆఫ్రికన్ పర్ఫార్మెన్స్ రియల్గా చెప్పాలంటే అంటే వాళ్ళు కప్ ఒక్కటే వాళ్ళ చేతిలో లేదు తప్ప ఇప్పటివరకు సాధించలేదు కానీ, బట్ దేర్ పర్ఫార్మెన్స్ దే ఆర్ ఎంటర్టైనర్స్ అండి, డౌట్ లేదు. డెవిలర్స్ ఆడుతున్నప్పుడు మీరు చెప్పండి ఎంత గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. వి ఆల్ రిమెంబర్ విరాట్ కోహ్లీ డివిలర్స్ పార్ట్నర్షిప్ ఎంత అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఐపీఎల్లో. అటువంటి పార్ట్నర్షిప్ని చూసామా? చూడలేదు అసలు యాక్చువల్గా. సో సౌత్ ఆఫ్రికన్స్ యూనో జంటి రోడ్స్ ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేసేది. క్యాలిస్ కూడా అటువంటి గొప్ప ఆల్రౌండర్ ఐపీఎల్లో తన ముద్ర తను కూడా వేసుకున్నాడు అసలు యాక్చువల్గా. అతను ఆడుతున్నప్పుడు కోల్కతా గెలవడం కూడా చూసాం. సో దే హ్యావ్ బీన్ ఫెంటాస్టిక్ ఇన్ ఎవ్రీ ఫార్మాట్ యాక్చువల్లీ. అంటే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్లో కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా సౌత్ ఆఫ్రికన్స్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మంచి ఎంటర్టైనర్స్ ఉన్నారు. గతంలో ఉండేది, గతంలో క్రికెటర్స్కి అన్ఫార్చునేట్లీ ఆ ఛాన్స్ లభించలేదు. ఎప్పుడు అంటుంటారు సార్ రాజేంద్ర, బ్యారీ రిచర్డ్స్ ఒకవేళ 50 టెస్ట్ మ్యాచ్లు 100 ఆడితే ఎన్ని రన్స్ స్కోర్ చేసేవారు, తర్వాత పొలాక్ ఆడితే ఎన్ని స్కోర్ చేసేవారు. దోస్ ఆర్ ఆల్ డిఫరెంట్ డేస్ యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ ఆ బ్యాన్ కారణంగా వాళ్ళు ఆడలేదు తప్ప, బట్ సౌత్ ఆఫ్రికా హెస్ ఆల్వేస్ బీన్ ఏ ఫెంటాస్టిక్ టీమ్ అండి, నో డౌట్. మంచి ఎంటర్టైనింగ్ టీమ్. అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పాజిటివ్స్ చూసుకుంటే ఇండియా ఏ థింగ్స్లో టేక్ కేర్ కాడాల్సిన పరిస్థితి? ఒకటేంటంటే బోత్ టీమ్స్ కాన్ఫిడెన్స్ హైగానే ఉంది. ఎందుకంటే ఓడిపోకుండా వచ్చారు కనుక రెండు కూడా ద బెస్ట్ టీమ్సే ఎప్పుడు మనం చూస్తుంటాం కదా, ఫైనల్లోకి వస్తుంటాయి అంటున్నాం కదా, అదే జరిగింది కూడా, డౌటే లేదు. సో ఇప్పుడు చూడండి రీసెంట్గా ఐపీఎల్లో జరిగినటువంటి ఫైనల్ కూడా మనం చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా అద్భుతంగా ఆడే ఫైనల్లోకి వచ్చారు కదా, కలకత్తా కూడా అట్లా కన్సిస్టెన్సీ కనబరిచినట్టు టీమ్సే వచ్చాయి కదా. సో ఈ వరల్డ్ కప్లో రెండు టీమ్స్ అందరికంటే బెటర్గా ఆడినటువంటి టీమ్సే ఫైనల్లోకి వచ్చాయి. సో రెండు టీమ్స్ తలబడుతున్నాయి కనుక ఐ థింక్ ఛాన్సెస్ మీరు ఎన్ని అంటే మనం ఇండియన్ ఫేవర్ చేసా కానీ 50-50 అనాల్సిందే. బికాస్ సౌత్ ఆఫ్రికా ఈజ్ ఎ టఫ్ టీమ్ అండి, డౌటే లేదు అసలు. అండ్ దట్ ఫస్ట్ టైం ఆడుతున్నారు కనుక వాళ్ళలో ఆ ఎగ్జుబరెన్స్ అంటారు, అదన్నీ ఎక్కువ ఉంటాయి, ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటాయి. ఎలా అయినా కప్పు గెలవాలి. ఇండియాకి ఎన్నో కప్స్ ఉన్నాయి. ఇండియా హెస్ బీన్ ఫెంటాస్టిక్ ఓవర్ ద ఇయర్స్ యాక్చువల్లీ. ఇండియన్ ఓడించే టీం కూడా చాలా తక్కువ కనబడుతుంది ఈ మధ్య. కానీ సౌత్ ఆఫ్రికా ఇదైతే సౌత్ ఆఫ్రికా అయితే చాలా కీలకంగా ఫస్ట్ టైం ఫైనల్లో ఎంటర్ అయినారు కనుక ఇఫ్ యూ టేక్ వరల్డ్ కప్స్ తీసుకున్నట్లయితే ఐ థింక్ దాన్ని ఎందుకు వదులుకుంటా అనుకుంటారు వాళ్ళు కూడా. దాన్ని ఏమంటారంటే దే విల్ గో ఆల్ అవుట్ యాక్చువల్లీ. అంటే అన్ని రకాల గ్రౌండ్లో దాన్ని ఏమంటారంటే ఒక సోల్జర్ లాంటి పర్ఫార్మెన్స్ వాళ్ళు కూడా ఇస్తుంటారు. సో ఇటు బలమైన టీం, ఇటు కూడా బలమైన టీం కాబట్టి డెఫినెట్లీ గోయింగ్ టు సీ ఒక స్మాల్ మార్జిన్ కావచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరు గెలిచా కానీ అంత పెద్దగా కాకపోవచ్చు, టోటల్గా వన్ సైడెడ్ అయితే కొనసాగకపోవచ్చు. బికాస్ టూ టీమ్స్ కూడా అలా పర్ఫామ్ చేసాయి. అటువంటి స్ట్రెంత్ ఉన్నటువంటి టీమ్స్ కనుక, బ్యాలెన్స్ ఉంది బ్యాటింగ్లో బౌలింగ్లో మీకు అన్నిట్లలో ఉంది కనుక ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ అన్ ఎక్సైటింగ్ ఫైనల్ టుడే. ఫస్ట్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో ఆడితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో ఇప్పుడు ఆడుతున్నారు. అప్పుడు ధోని క్యాప్టెన్సీలో మీరు అన్నట్టుగా ఫస్ట్ టైం వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు రోహిత్ వీళ్ళందరూ యంగ్స్టర్స్గా ఉన్నారు. అప్పుడు విరాట్ కోహ్లీ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు అప్పటికి, బట్ చాలామంది ఉన్నారు. అండ్ మేడ్ హిస్టరీ 2007లో వెస్టిండీస్లో జరిగినటువంటి 50 వరల్డ్ కప్లో ఇండియా ఫెయిల్ అయిన తర్వాత అందరూ బాధపడుతున్నటువంటి రోజుల్లో ధోని ఒక కప్పు గెలిపించి ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొని వచ్చారు క్రికెట్లో. ఒక రెవల్యూషన్ చేశాడు అంటాం కదా, అలా చేయగలిగాడు. సో అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళొకసారి ఫైనల్ ఆడి ఓడిపోయినాం కానీ బట్ సెమీఫైనల్స్ ఉన్నాయి. అండ్ 2011లో బిగ్ వరల్డ్ కప్ గెలిచారు. సో ఐసీసీ టోర్నమెంట్ కూడా లేక 10 years అయిపోయింది కనుక ఇండియాకు కూడా మీరు అన్నట్టుగా ఇట్స్ బిగ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్లో రాణిస్తున్నారు, ఆల్ టోర్నమెంట్స్లో రాణిస్తున్నారు, ఆల్ ఫార్మాట్స్లో రాణిస్తుంది ఇండియా. గతంలోనైతే ఆస్ట్రేలియాను ఓడించడం ఆస్ట్రేలియాలో కష్టమైంది అండ్ దే డిఫీటెడ్ ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్లో విక్టరీ సాధించి సౌత్ ఆఫ్రికాలో ఓడిస్తున్నారు. వెస్టిండీస్లో ఇండియాకు మంచి రికార్డు ఉంది. సో ఇండియా ఈజ్ నౌ యాక్చువల్లీ అంటే గతంలో వెస్టిండీస్ ఆస్ట్రేలియా ఎలానైతే ఆల్ ప్లేసెస్లో డామినేట్ చేశారో ఇండియన్ క్రికెట్ కూడా అట్లాగే ఆల్ ఫార్మాట్స్లో డామినేట్ చేస్తున్నారు కనుక ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి. అండ్ 2007 ఆ స్వీట్ మెమరీస్ని మరొకసారి తీసుకొస్తారని చెప్పి ఆశ కూడా అందరికీ ఉంది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్